ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద PMC ట్రస్ట్. నమస్కారం. PSSM సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. బెంగళూరు పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ లో 4 రోజుల పిరమిడ్ మ్యూజిక్ మెడిటేషన్ ఫెస్ట్. తూర్పుగోదావరి జిల్లా కానవరం గ్రామంలో మహాకరుణ శాకాహార ర్యాలీ. తిరుపతి పట్టణం వెరిటాస్ సైనిక్ స్కూల్లో ఆధ్యాత్మిక సదస్సులు. SPSR నెల్లూరు జిల్లా పిరమిడ్ నగర్ లో ధ్యాన ప్రచార కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళితే, బెంగళూరు పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ లో 4 రోజుల పిరమిడ్ మ్యూజిక్ మెడిటేషన్ ఫెస్ట్ కార్యక్రమం పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ మరియు పిరమిడ్ మ్యూజిక్ మెడిటేషన్ అకాడమీ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ సంగీత విభావరితో అద్భుతమైన ధ్యానం నిర్వహించారు. అనంతరం ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులు సంగీతం గురించి, ఆధ్యాత్మికత గురించి తమదైన శైలిలో అద్భుతంగా ప్రసంగించారు. ಸಂಗೀತ ಇಲ್ಲದ ಜೀವನ ಇಲ್ಲ ನನಗೆ. ಬಟ್ ಸಂಗೀತ ಜೊತೆ ಧ್ಯಾನ ಅನ್ನೋದು ಇಂಟ್ರೊಡ್ಯೂಸ್ ಮಾಡಿರೋದು ಪತ್ರಿಜಿ. ದರ್ಸ್ ನೆವರ್ ಬೀನ್ ಅ ಸಿಂಗಲ್ ಡೇ ಇನ್ ಮೈ ಲೈಫ್ ವಿತೌಟ್ ಲಿಸನಿಂಗ್ ಟು ಮ್ಯೂಸಿಕ್. ಫ್ರಮ್ ದ ಏಜ್ 12 ಐ ಹ್ಯಾವ್ ಬೀನ್ ಲಿಸನಿಂಗ್ ಟು ದ ಮ್ಯೂಸಿಕ್ ಅಂಡ್ ಐ ವಾಸ್ ಎಂಜಾಯಿಂಗ್. ಐ ಹ್ಯಾವ್ ಬೀನ್ ಪ್ಲೇಯಿಂಗ್ ಮಲ್ಟಿಪಲ್ ಇನ್ಸ್ಟ್ರುಮೆಂಟ್ಸ್ ಬಟ್ ನೆವರ್ ಮಾಸ್ಟರ್ಡ್ ಒನ್ ಇನ್ಸ್ಟ್ರುಮೆಂಟ್. ಸೊ ನೌ ದ ಮ್ಯೂಸಿಕ್ and meditation combination I only understood after coming to PSSM. 20 years I have been meditating in PSSM. 20 into 365 days. There is never one day without Patriji's flute music. 20 ವರ್ಷ ಇಂಟು 30-65 ದಿವಸಗಳು ಪ್ರತಿ ದಿವಸ ಪತ್ರಿಜಿ ಅವರು ಫ್ಲೂಟ್ ಕೇಳ್ತಾನೇ ಇದ್ದೀನಿ. ಅಷ್ಟೊಂದು ಪ್ರೀತಿ. ಆ ಒಂದು ಸಂಗೀತ ಕೇಳಿದ ತಕ್ಷಣ ನಮ್ಮೊಳಗೆ ನಾವು ಹೋಗ್ತೀವಿ. ಧ್ಯಾನ ಮಾಡಿಲ್ಲ ಅಂದರೆ ಬರೀ ಸಂಗೀತ ಒಂದು ನೀವು ಕೇಳ್ತಾ ಇದ್ದರೆ ಅದು ನಿಮ್ಮ ಎಥರಿಕ್ ಬಾಡಿ, ಎಮೋಷನಲ್ ಬಾಡಿ, మ్యాక్సిమం ఆస్ట్రల్ బాడీ తనక ಹೋಗುತ್ತದೆ. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కానవరం గ్రామంలో మహాకరుణ శాకాహార ర్యాలీ మరియు ధ్యాన శిక్షణ తరగతులు కానవరం పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉభయ గోదావరి జిల్లాల PSSM అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి, శ్రీనివాసరావు, ఫ్లూట్ గణేష్ తదితరులు విచ్చేశారు. ఈ నేపథ్యంలో వందలాది మంది మాస్టర్స్ పాల్గొని ప్రజలకు శాకాహార ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ క్రమంలో మూగ జీవాలను కాపాడాలి అంటూ నినాదాలు చేశారు. కరపత్రాలను పంపిణీ చేశారు. శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంగీత నాదాలతో గీతాలాపన చేస్తూ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఎంత సౌఖ్యమో బుధయోగము జ్ఞాన జీవితము ఎంత భాగ్యమో. తిరుపతి పట్టణంలో వెరిటాస్ సైనిక్ స్కూల్లో ఆధ్యాత్మిక సదస్సు కార్యక్రమం తిరుచానూర్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రసన్న ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం కస్తూర్బా బాలికల ఉన్నత పాఠశాలలో కొత్తగా రిక్రూట్మెంట్ అయిన 350 మంది ఉపాధ్యాయులకు డాక్టర్ ప్రసన్న ధ్యాన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులలో నైతిక విలువలు, సామాజిక బాధ్యతలు పెంపొందాలంటే
ధ్యానం, ఆధ్యాత్మిక బోధన ఎంతో అవసరమని సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం అందరి చేత ధ్యానం చేయించారు. అనేక మూల స్తంభాలు ఉన్నాయి. అందులో మరింత గొప్పదైన మూల స్తంభం ఉపాధ్యాయుడు. మరిది అత్యంత ఉన్నతమైనటువంటి వృత్తి. నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. మరి నేటి బాలల జీవితాలు మన చేతుల్లో ఉన్నాయి. వారిని తీర్చిదిద్దవలసినటువంటి గురుతర బాధ్యత మన మీద ఉంది. అందరంటారు గురుతర బాధ్యత అని. గురువు అంటే నిర్మల్ జిల్లా భైంసాలో ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం కార్యక్రమం PSSM భైంసా ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు పర్మనెంట్ మాస్టర్స్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్రహ్మశ్రీ తటవర్తి వీరరాఘవరావు గారు ఇచ్చేశారు. ఈ సందర్భంగా మానసిక ప్రశాంతత మరియు ఆరోగ్యకరమైన జీవితం ఎలా పొందాలి అనే అంశం గురించి అద్భుతంగా తెలియజేశారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. మచిలీపట్నం, గుడివాడ, ఏలూరు తదితర ప్రాంతాలలో బ్రహ్మశ్రీ పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర కార్యక్రమం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ రామ్మోహన్ నాయుడు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమం 14వ రోజులో భాగంగా ప్రజలందరినీ పత్రిజీ ధ్యాన మహాయాగం కార్యక్రమానికి ఆహ్వానిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో పత్రిజీ శక్తిస్థల్ నుండి వచ్చిన అఖండ జ్యోతిని దర్శించుకొని నినాదాలతో ఎంతో ఉత్సాహంగా అందరికీ ఆహ్వానం పలికారు. చైతన్య జ్యోతి మరి 14వ రోజు అయినటువంటి 14వ రోజు ఈ చైతన్య జ్యోతి రథయాత్రలో భాగంగా ఆంధ్ర, తెలంగాణ మొత్తం నవంబర్ 11 నుంచి డిసెంబర్ 21 వరకు ఈ యొక్క జ్యోతితో అందరికీ దర్శింపబడుతూ మరి రేపు డిసెంబర్ 21 నుంచి 31 వరకు జరగబోయేటువంటి పత్రిజీ ధ్యాన మహాయాగం 2కి మరి పత్రిజీ సారే జ్యోతి రూపాయలు వచ్చి మిమ్మల్ని అందరినీ ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. మరి ఆ భాగంలో ఈవేళ 14వ రోజు. మరి అలానే ఈ రోజు ఈ వచ్చినటువంటి చైతన్య రథం ద్వారా మచిలీపట్నం పురపాలక ప్రముఖులందరూ కూడా ప్రచారం చేస్తూ పాంప్లెట్లు ఇస్తూ అందరినీ కూడా కడతాలు రావాల్సిందిగా హృదయపూర్వకంగా అందరికీ ఆహ్వానం పలుకున్నాము. మరి ఈ రోజు ఇక్కడ కార్యక్రమం చాలా అద్భుతంగా. వైఎస్ఆర్ కడప జిల్లా KS మోడల్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం మరియు ఉర్దూ హై స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతుల కార్యక్రమం PSSM ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ నారాయణ రెడ్డి మరియు బాలశివప్రసాద్ జ్ఞానదాతలుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు శాకాహార ధ్యాన విశిష్టతను బోధించారు. అనంతరం అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. SPSR నెల్లూరు జిల్లా వింజమూరు పిరమిడ్ నగర్లో ధ్యాన ప్రచార కార్యక్రమాన్ని వింజమూరు పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో 2 రోజుల అంతర్ముఖ యోగా శిక్షణ వర్క్ షాప్ జరగనుంది. ఈ కార్యక్రమం ప్రచారంలో భాగంగా మాస్టర్స్ వింజమూరు మండలంలోని పలు గ్రామాలలో కరపత్రాలు పంపిణీ చేశారు. ధ్యానంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ భూలక్ష్మి, వెంకటేశ్వర్లు, రామిరెడ్డి, కృష్ణమ్మ, తులసమ్మ తదితర గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. భిక్షమయ్య గురూజీ గారిచే 2 రోజుల ఉచిత రెసిడెన్షియల్ అంతర్ముఖ యోగ శిక్షణ అందించేందుకు మన వింజమూరుకి విచ్చేస్తున్నారు. వారి యొక్క అద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞానం, బ్రహ్మోపదేశం పొందేందుకు 2 రోజుల వర్క్ షాప్ కు హాజరు కావాలని హృదయపూర్వకంగా అందరినీ ఆహ్వానిస్తున్నాము. నవంబర్ విజయవాడ మొగల్పురం PB సిద్ధార్థ అకాడమీ ఆడిటోరియంలో శ్రీ మహా అవతార్ బాబాజీ జన్మదిన వేడుకలు
కార్యక్రమాలు హిమాలయ అమరగురు ఆర్యశ్రీ మహా అవతార్ బాబాజీ వ్యవస్థాపకులు అమన్ హనీ అలీ ఖాన్ భానుప్రకాష్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం నవంబర్ 30వ తేదీ గురువారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమంలో మహాకరుణ మెగా శాకాహార ర్యాలీ నిర్వహించనున్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్నం ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతలుగా మాస్టర్ సుశీల విచ్చేశారు. ఈ సందర్భంగా వర్తమానంలో ఉండటం వల్ల ఎటువంటి అనారోగ్యాలు దరిచేరవని ఈ సందర్భంగా వివరించారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. మళ్ళీ 5 లక్షలు చెక్కు తీసుకోబోతే అమ్మడికి అది కూడా పనికిరాదు. మళ్ళీ ఏం పనికి వస్తుంది? 100 రూపాయల నోటు మాత్రమే ఆ చిల్లరతో మార్పించడానికి పనికి వస్తుంది. మళ్ళీ దాన్ని బట్టి మనకేం తెలుస్తుంది? గతంలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా ఏవి కూడా పనికి రావు, భవిష్యత్తులో జరగబోయేటివి అవి ఊహించుకొని కళలు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్నం కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ సూర్యనారాయణ గారు విచ్చేశారు. ఈ నేపథ్యంలో సూర్యనారాయణ మనస్సును నిశ్చలంగా ఉంచడమే ధ్యానమని వివరించారు. అనంతరం మాస్టర్స్ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. నువ్వు పని చేయి, ఆ పని చేసినప్పుడు కూడా ఆ పనిలో కూడా నీ మనసు అనేది బయటకు పోదు, అక్కడే ఉండి పని చేయి. ఇంకో చెప్తారు వినొద్దు, ఊరుకునే ఉండవు. అవన్నీ అంటే మన లోపల అంటే నీ ఇష్టం అంటే నీ అజ్ఞానం నీ లోపల ఉండేది ఎప్పుడైతే మారుతావో అప్పుడు దయం అనేది నీలో బలంగా చెప్పబడుతుందంట. దైవ గుణాలు అంటారంటే భగవంతుని గురించి ఆ సంబంధం గురించి పూర్తిగా నీకు బాగా మైండ్ బ్రాసినప్పుడు ఎందుకు చెప్తారంటే అందుకే మన గురుగారు కూడా కమ్మాలన్నారు, మై డియర్ మాస్టర్ అయ్యా వీళ్ళంతా దైవాత్మ స్వరూపులేను. వీళ్ళు ఎప్పుడైతే చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం తంబుగానిపల్లి గవర్నమెంట్ హై స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతుల కార్యక్రమం బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ బండి శ్రీనివాస్ జ్ఞానదాతగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు శాకాహార ధ్యాన విశిష్టతను బోధించారు. అనంతరం అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్నం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానబోధకులుగా మాస్టర్ సుశీల విచ్చేశారు. ఈ సందర్భంగా అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. భగవద్గీతలోని శ్లోకాలతో ఉపమానాలతో మరియు కథల రూపంలో అద్భుతమైన జ్ఞాన సారాంశాన్ని అందించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. తరువాత గీతాలాపనతో అందరినీ అలరించారు. మళ్ళీ ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏం తెలుసుకుంటున్నాము? ధ్యానం చేసిన తర్వాత మన లోపలే భగవంతుడు ఆ శక్తి స్వరూపిణి మన లోపలే ఉంది, అంతటా వ్యాపించి ఉంది, విశ్వమంతా కూడా అనుభవము కూడా నిండి ఉంది అనే సత్యము తెలుసుకున్నాము. ఎవరి ద్వారా? ఆ మహర్షులు గురువు నన్ను తీర్చిదిద్దినాడు కాబట్టి. కందుకూరు పట్టణం సాయినగర్ త్యాగరాజస్వామి గుడిలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు మరియు శాకాహార ర్యాలీ కార్యక్రమం టిఎస్ఆర్ మూర్తి ఆధ్వర్యంలో ఎంతో వైభవపేతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం నవంబర్ 26వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీ ప్రతిరూపమైన పిఎంసి, ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.